హలో అండి, ఇవాల్టి స్పెషల్ క్విక్ అండ్ సూపర్ ఈజీగా చేసుకుని రెస్టారెంట్ స్టైల్ చికెన్ కర్రీ. వంట రాని వాళ్ళైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు. బటర్ నాన్స్లోకి, రోటీస్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్. ఇక స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ 1 కప్ ఫ్రైడ్ ఆనియన్స్ తీసుకొని మిక్సీ జార్లో వేసి స్మూత్ పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకో బౌల్లో ఫ్రెష్ చికెన్ తీసుకొని 2 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ ధనియా పౌడర్, 2 స్పూన్స్ చికెన్ మసాలా, 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ కసూరి మేతి, సాల్ట్, ఫ్రైడ్ ఆనియన్స్ పౌడర్, లెమన్ జ్యూస్, 2 స్పూన్స్ ఘీ ఆర్ ఆయిల్ వేసుకొని చికెన్ని కాసేపు మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 5 to 10 మినిట్స్ తర్వాత 3 టేబుల్ స్పూన్స్ కర్డ్, కొత్తిమీర వేసి చికెన్ని బాగా మ్యారినేట్ చేసి 15 to 20 మినిట్స్ ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. ఇలా చికెన్ని ముందే మ్యారినేట్ చేసుకోవడం వల్ల స్పైసెస్ అన్నీ చికెన్ ముక్కలకి బాగా పడుతుంది. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 2 to 3 టేబుల్ స్పూన్స్ ఘీ ఆర్ ఆయిల్ వేసుకొని 2 బిర్యానీ ఆకులు, 1/2 స్పూన్ జీరా, 3 లవంగాలు, 2 యాలకులు వేసి ఫ్రై చేసి టమాటా ప్యూరీ వేసుకొని సాల్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకొని లిడ్ పెట్టి చికెన్ని బాగా కుక్ చేయాలి. 5 to 10 మినిట్స్ ఫ్లేమ్ సిమ్లో ఉంచి ఆయిల్ పైకి తేలేదాకా చికెన్ని కుక్ చేసుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర చల్లుకొని ఫ్లేమ్ ఆఫ్ చేయాలి. అంతే, ఎంతో క్విక్గా సూపర్ ఈజీగా అయిపోయే రెస్టారెంట్ స్టైల్ చికెన్ కర్రీ రెడీ. రెసిపీ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.